అమ్మ పూర్ణ నేను బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నామమ్మా. కొంచెం ప్రసాదం కావాలి, తెచ్చుకోనా? వెళ్ళి తెచ్చుకో. సరే అమ్మా. అన్నట్టు రాజమ్మ, నీ కూతురు అప్పుడే పెద్దదైపోయిందే. ఆడపిల్ల కదా పెద్దమ్మ, తోటకూర కాళ్ళగా ఎంతలోకి ఎదగాలి. అవును, ఇప్పుడు నీ కూతురు వయసు ఎంత? 6వ తరగతి పెద్దమ్మ. 11 వెళ్ళి 12 వచ్చినాయి అంతే. అబ్బో, 12 ఏళ్ళు వచ్చాయా? అయితే ఈ ఏడో లేకపోతే వచ్చే ఏడు, అంతే కదూ? అంతే కదా పెద్దమ్మ. గుండెలమే కుంపట ఎన్నాళ్ళు పెట్టుకోగలమో చెప్పు. వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ అమ్మ 12 ఏళ్ళకే పెళ్లి చేసింది. మాయమ్మ సరిగ్గా నాకు 12 ఏళ్ళకే పెళ్లి చేసింది. దీనికోసం ఎన్ని గుమ్మాలు తొక్కాలో ఏంటో. నీ కూతురికి ఏం తక్కువ రాజమ్మ? అమ్మాయి బంగారు బొమ్మ. బంగారు బొమ్మాయినా రతనాల కొమ్మాయినా ఒక 5 చేతిలో పెట్టక తప్పదుగా పెద్దమ్మ. సుబ్బారావు కొడుకు గోవిందు ఉన్నాడు చూడు, వాడికో 30 ఉంటాయనుకుంటా. కుర్రాడు చాకులాగుంటాడు. పైగా బళ్ళో మాస్టర్ పని చేస్తున్నాడు. 18,000 జీతం కూడాను. నువ్వు అను, తెచ్చు నీ ముంగిట్లో నిలబెడతా. ఏమే, అది చదువుకుంటుంది. కనీసం 10వ తరగతి వరకు అయినా చదివించి ఆ తర్వాత పెళ్లి చేద్దామే. మా ఇంట వంట లేని పని నేనెందుకు చేయాలి? నువ్వు ఊరుకో. అమ్మా పెద్దమ్మ, నువ్వే నాకు మాట సాయం చేయి చాలు. నేనున్నాను కదా రాజమ్మ, నాకు వదిలే. ఏమే, ఆ? ఇప్పుడే జ్యోతికి పెళ్లి అవసరం అంటావా? 12 సంవత్సరాలు వచ్చినాయి కదండి. అంటే 12 ఏళ్లకే పెళ్లి చేసేస్తావా? ఆ కాలం వేరు, ఆ రోజులు వేరు. ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. కాలాన్ని బట్టి మనము నడుచుకోవాలే పిచ్చిమోహం. ఎంత చెట్టుకి అంత గాలన్నారు. పెద్ద పెద్ద చెట్లతో పోల్చుకోవద్దు. ఎన్ని చెప్పినా విను, నువ్వు వింతే. అమ్మా రాజమ్మ, మన పూర్ణిమకి నొప్పులు వస్తున్నాయట రాజమ్మ. అయ్యో, రా. వెళ్ళు. పూర్ణాకి ఎలా ఉంది? పెట్టి అడ్డం తిరిగింది. ఊళ్ళో నర్సం కూడా లేదు. పట్నం తీసుకెళ్ళాలి. ఆటో కోసం వెళ్తున్నా. ఏం కాదమ్మా, కూర్చుకోమ్మా. ఏంటే, పూర్ణమ్మకి పురుడొచ్చిందా? మగబిడ్డ ఆడబిడ్డ? బిడ్డ అడ్డం తిరిగింది, పట్నం తీసుకెళ్లారు. బొమ్మల పెళ్లిళ్లే సరిగ్గా చేయలేని పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే కడుపులో బిడ్డ అడ్డం తిరక్క ఏం చేస్తది? ఇప్పటికైనా తెలిసిందా చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేస్తే ఏం జరుగుతుందో? ఆ వయసులో మేము కల్లేదా? ఆ రోజులు వేరు, ఆ తిండి వేరు. పిల్లలకు 18 ఏళ్ళు నిండితే గాని పెళ్లి చేయకూడదు. మనిషి ఒక్కసారే తప్పు చేస్తాడు. మళ్ళీ చేశాడంటే వాడు మూర్ఖుడు. మళ్ళీ అదే తప్పు చేశాడంటే వాడిని పశువు అంటారు. పూర్ణ లే పూర్ణ లే పూర్ణ, ఆడుకుందాం. పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ పూర్ణకి? పూర్ణ లే పూర్ణ. అయ్యో భగవంతుడా. డాక్టర్ గారు ఏమన్నారక్క? ఏం చెప్పను రాజీ, డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లకి అక్కడే చచ్చిపోవాలనిపించింది. ఈ చిన్ని కడుపులో బిడ్డ పురిట్లోనే పోయిందమ్మా. అదృష్టం బాగుండి ఈ బిడ్డ మనకు దక్కిందమ్మా. పూర్ణ లే పూర్ణ, ఆడుకుందాం. లే పడుకున్నావేంటి? లే పూర్ణ లే, నిన్నే ఆడుకుందాం. లే పూర్ణ, ఇంకా పడుకున్నావేంటి? పూర్ణ నీ బొజ్జ ఏమైంది?
ఏ జ్యోతి తను రాదు, నువ్వు బయటకెళ్ళు. పో. పో. ఈ చిన్న వయసులో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు. వద్దమ్మా, ఇక నుంచి చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం మానేద్దాం. జ్యోతి, నీకు పెళ్ళంటే ఏంటో తెలుసా? ఓ, నాకెందుకు తెలీదు? మేము 3 సార్లు పెళ్లి చేసుకున్నాం. పూర్ణ లేదు, అదేమో పెళ్లి కూతురు, నేనేమో పెళ్లి కొడుకు. నీకు విషయం తెలుసా? పెళ్లి చేసుకుంటే బొజ్జ కూడా వస్తుంది, పూర్ణలాగా. నిన్నటి వరకు పూర్ణకి బొజ్జుండేది, ఇవాళ ఎందుకు లేదు? చెప్పమ్మా, ఇవాళ ఎందుకు లేదు? చెప్పమ్మా. మా నిన్నే పూర్ణ బొజ్జ ఏమైందమ్మా? పెళ్ళంటే ఏంటో తెలియని పిచ్చి తల్లికి నేను పెళ్లి చేయాలనుకున్నాను. చచ్చా, నేనెంత తప్పుగా ఆలోచించాను. అమ్మమ్మ అమ్మల పెళ్లిళ్ళు 12 ఏళ్లకే అయ్యాయి. ఇది మా సాంప్రదాయం, ఆచారం అని మూఢనమ్మకాలతో మనం బ్రతకొద్దు. అంధవిశ్వాసం, ఆలోచనలు లోపించిన సంప్రదాయం, నిరక్షరాస్యులైన గ్రామీణుల ఆచారం బాల్య వివాహాలకి కారణం. మంచి చెడు, కష్టం సుఖం తెలియని చిన్న వయసులో వివాహం తీవ్ర అనారోగ్యానికి, అకాల మరణానికి కారణమవుతోంది. ఈ బాల్య వివాహాల్ని కూకటి వేళ్లతో పెకలిద్దాం.